గుంటూరు జిల్లా పొన్నూరులో జగన్ మీడియాపై యాజమాన్యం మరియు ప్రతినిధులపై పోలీస్ కేసు నమోదు చేశారు. తమ పరువుకు భంగం కలిగేలా అసత్య కథనాలను ప్రచురించి ప్రసారం చేశారంటూ వచ్చిన ఆరోపణలపై ఈ చర్య తీసుకుంటున్నట్లు పొన్నూరు అర్బన్ సిఐ ఎల్ వీరనాయక్ తెలిపారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సిఐ వెల్లడించిన వివరాల ప్రకారం పొన్నూరు పట్టణంలోని లింగేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడైన ఏనూరి చిన్నయ్య జగన్ మీడియాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఆభరణాల చోరీ కేసులో తనను నిందితుడిగా పేర్కొంటూ జగన్ పత్రిక టీవీలో కథనాలు ప్రసారం చేశారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఒంగోలు పోలీసులు తమ ఇంట్లో సోదాలు చేసి వెండి నగదు స్వాధీనం చేసుకున్నట్లు నిరాధారమైన వార్తలు ప్రసారం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కథనాల్లో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ పై కూడా హేయమైన కల్పిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ ను ప్రజల దృష్టిలో చులకన చేసేందుకే ఉద్దేశపూర్వకంగా ఈ ప్రచారం చేశారని చెన్నయ్య ఆరోపించారు. టీవీలో వచ్చిన కథనాలను కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా జగన్ మీడియా ప్రతినిధులు తలారి సురేంద్రనాథ్, అశోక్ వర్ధన్ తో పాటు యాజమాన్యం మరియు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సిఐ వీరనాయక్ వివరించారు.